సో ఈ వీడియోలో తెలుగు టైపింగ్ యూజ్ చేయకుండా, అసలు తెలుగు టైపింగ్ రాకుండా, అనుస్క్రిప్ట్ యూజ్ చేయకుండా థంబ్నెయిల్స్ ఇంకా మూవీ పోస్టర్స్ తెలుగు టెక్స్ట్ యూజ్ చేసి ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో నేనైతే దీనిని 3 స్టెప్స్గా డివైడ్ చేశాను. స్టెప్ 1, క్రోమ్కి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేట్ని ఓపెన్ చేసుకోండి. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇవ్వాలనుకున్న టెక్స్ట్ని ఎంటర్ చేసుకోండి. అది ఆటో ట్రాన్స్లేట్ అయ్యి తెలుగులోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తెలుగు టెక్స్ట్ని కాపీ చేసుకోండి. స్టెప్ 2, క్రోమ్లో యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అని ఎంటర్ చేసి ఫస్ట్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఒక ఫాంట్ కన్వర్టర్ వెబ్సైట్. లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఇందాక మీరు కాపీ చేసుకున్న టెక్స్ట్ని పేస్ట్ చేసి ఇక్కడ అను 7.0ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. ఇది మీరు ఇచ్చిన టెక్స్ట్ని ఒక కోడ్లా జనరేట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు ఈ కోడ్ని కాపీ చేసుకొని వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేసుకోండి. స్టెప్ 3, వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేసిన టెక్స్ట్కి ఒక ఫాంట్ నేమ్ ఇవ్వండి. దెన్ అగైన్ ఇదే టెక్స్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న టెక్స్ట్ని ఫోటోషాప్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇలా బాక్స్ టైప్లో వస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని ఫాంట్ నేమ్ ఇవ్వండి. అంతే. ఈ సింపుల్ ప్రాసెస్ని ఫాలో అయ్యి తెలుగు టైపింగ్ రాకుండానే థంబ్నెయిల్స్, పోస్టర్స్ని తెలుగు టెక్స్ట్తో రెడీ చేసుకోవచ్చు. అది కూడా 70+ తెలుగు డిఫరెంట్ ఫాంట్స్ని యూజ్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే ఏదైనా 1 or 2 అక్షరాలకి కొమ్ము అనేది కొన్నిసార్లు మిస్ అవుతుంది. సో అలాంటప్పుడు ఆ కొమ్ము ఒక్కటిని సపరేట్గా తీసుకొని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లం ఓన్లీ గా అనే అక్షరానికి మాత్రమే వస్తుంది. మిగతా వాటిల్లో దేనికి కూడా ఇలాంటి ప్రాబ్లం ఉండదు. సేమ్ ఇదే ఫార్మాట్లో మొబైల్ అప్లికేషన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ మోర్ ఎడిటింగ్ టిప్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.